లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూత్ కాంగ్రెస్ నేతల నిరసనలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ముట్టడికి యత్నించారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు రాహుల్ గాంధీ ఇంటికి భారీగా బీజేపీ కార్యకర్తలు నిరసనలు తెలపడానికి వచ్చారు. राहुल गांधी ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. సింధు, దాదాపు ఢిల్లీలో మాత్రము ఉదయం నుంచి అంటే నిన్న ఏదైతే మనకు ఏఐఎస్ సమ్మిట్ లో జరిగినటువంటి 2026 ఏఐఎస్ సమ్మిట్ దాదాపు 3 రోజుల నుంచి ఒకవైపు ప్రపంచ దేశాల నుంచి కూడా అతిరథ అంటే టెక్నాలజీ పరంగా ఉండేటటువంటి అందరూ కూడా రావడం జరిగింది. అందులో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి యువ మోర్చాకు సంబంధించినటువంటి దాదాపు 10 మంది లోపల సమ్మిట్ లో వాళ్ళు వాణిజ్య అంటే ఇండియా తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి టారిఫ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి యొక్క అంటే వాళ్ళ వస్త్రాలను కూడా తీసేసి అక్కడ చేసేటటువంటి గొడవలు కూడా దాదాపు కొంత ఉద్రిక్తత పరిస్థితులు, అందులో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి తరలించి వారిని అరెస్ట్ కూడా చేసినటువంటిది. అయితే ఒకవైపు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు 3 రోజుల నుంచి ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో, మరొక వైపు నిన్న చేసినటువంటి సమ్మిట్ లో భాగంగా ఈ రోజు దాదాపు నిన్న బీజేపీ చాలా కీలకంగా కూడా ప్రకటన చేసింది. ఏదైతే నిన్న చేసినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి సమ్మిట్ లో చేసినటువంటి దానికి ఈ రోజు రాహుల్ గాంధీ ఏదైతే ఏఐసీసీ ఆఫీసు తర్వాత రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడింపుకు కూడా దాదాపు ఉదయం నుంచి కూడా 2000 మందికి పైగా కూడా కార్యకర్తలు ఈ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఢిల్లీకి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. సార్, आप कहाँ से आए? मैं यहाँ दिल्ली से ही हूँ. अच्छा, आपका जो हाथ में क्या है? आज हम एक पीसफुल प्रोटेस्ट कर रहे हैं. जिस प्रकार कांग्रेस पार्टी और उसके लीडर्स ने एक ये बहुत निंदनीय हरकत की है, एक ऐसा प्रदर्शन जो कतई भी बर्दाश्त नहीं किया जा सकता. एक ऐसे मंच पे जिसमें पूरे विश्व का रिप्रेजेंटेशन करने हुए भारत में आए हुए लोग, जब भारत का इतना मान विश्व पटल पे बढ़ रहा है, वहाँ पर इतनी निंदनीय हरकत कांग्रेस और उसके कार्यकर्ताओं के द्वारा जो की गई है, ये बिल्कुल बर्दाश्त के लायक नहीं. कितने लोग आए सुबह से आप लोग? यहाँ पर लगभग 2 से 3 हजार लोग आ चुके हैं सुबह से. फिर आप लोग अभी आगे हमारा पीसफुल प्रोटेस्ट एंड की तरफ है, लगभग समाप्ति की तरफ है. सुबह से हम लोग 9 बजे का समय था. हम लोग कांग्रेस पार्टी के राहुल गांधी और उनके सभी कार्यकर्ता जिन्होंने ये दुर्व्यवहार किया है, उन सबके खिलाफ कार्रवाई की मांग को लेकर हम लोग यहाँ पे एकत्रित हुए हैं. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాము చాలా మంది మహిళలు తర్వాత అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా దాదాపు మనకు అక్కడ కనిపించేటట్టుది ఏదైతే అంటే ఫోర్ట్స్ అంతా కూడా అక్కడ లోపలికి అంటే ఏఐసీసీ కార్యాలయం ఉంది. ఏఐసీసీ కార్యాలయానికి వెళ్ళకన్నా ముందుగా దాదాపు ఇక్కడ నుంచి 300 మీటర్ల దూరంగానే ఫోర్ట్స్ అంతటినీ కూడా అంటే అటువైపు వెళ్లకుండా కూడా ఫోర్ట్స్ అంతా కూడా కట్టడి చేసినటువంటిది. అక్కడి నుంచి కూడా ఇక్కడ దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఉదయం నుంచి ఏదైతే 9 గంటల నుంచి కూడా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటిది ఇక్కడ చూస్తున్న మనం చాలా మంది మహిళలు కూడా అందరూ ఉన్నారు. ఇక్కడ ఎవరిని కూడా ఇక్కడ ఆగకుండా ఫోర్స్ అంతా ఇక్కడ నుంచి పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. గత మనం కొన్ని రోజుల నుంచి అంటే దాదాపు ఏదైతే ఏ సమ్మిట్ జరిగినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రము కొంత ఇక్కడ నుంచి కార్యకర్తలను అనుకోవచ్చు అందరినీ కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు మనకు రాహుల్ గాంధీ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడము, అటు మహారాష్ట్రకు లో భివాండిలో కూడా అక్కడ కూడా కార్యకర్తలు ఏదైతే బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు, ఆయన వెళ్లేటటువంటి దారిలో కూడా నినాదాలు చేశారన్నటువంటి వార్తలు కూడా వస్తుంది. మరొక వైపు రాహుల్ గాంధీ ఇంటి దగ్గర కూడా హై సెక్యూరిటీని పెంచినటువంటిది. ప్రస్తుతానికి మాత్రము ఇక్కడ ఉండేటటువంటిది కార్యకర్తలను ఇక్కడ నుంచి కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సెక్యూరిటీని ఫోర్స్ పెంచారు. దాదాపు 500కు పైగా కూడా ఫోర్స్ అంతా కూడా ఉదయం నుంచి కూడా అలర్ట్ అయినటువంటిది. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి కూడా అంటే ఏదైతే మనకు రాహుల్ గాంధీ ఇల్లు అనుకోవచ్చు, తర్వాత మరొకటి వేరే ప్రాంతానికి వెళ్లే విధంగా కూడా ఫోర్స్ అంతా కూడా ఇక్కడ ఉండనివ్వకుండా కూడా తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సింధు, రైట్, థ్యాంక్ యూ కళా.
राहुल जी बोले राहुल जी के चक्कर में चलेगा भैया